రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 25 లెవెల్ 3లోన ట్రైన్కి సంబంధించి కసి ఎక్స్ కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు 30 సెకండ్లలోన 300 మీటర్లు పొడవైన ఒక ప్లాట్ఫారాన్ని దాటిందని ఇచ్చాడు. రైటా? ట్రైన్ స్పీడ్ ఎంత అని ఇచ్చినట్రా మనకి? ఎక్స్ కిలోమీటర్ పర్ హవర్ అంట. ఎక్స్ కిలోమీటర్ పర్ హవర్ అని కష్టం అంటున్నాడు. ఎంత పొడవు ఉండదంటే ప్లాట్ఫామ్ లెంత్ 300 మీటర్లు అని కష్టం అంటున్నాడు. దీన్ని ఎంత సమయంలో దాటింది అంటున్నాడు? టైం 30 సెకండ్స్లో దాటిందని చెప్తున్నాడు. ఇదేనా ఇచ్చిండేది. సో మనము ఇప్పుడు ఇది ఇంత మాత్రం క్వశ్చన్ చదివినాను. ఒక ట్రైన్ యొక్క స్పీడు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, ఇది 300 మీటర్స్ లెంత్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ని 30 సెకండ్స్లో క్రాస్ చేసింది అంటున్నాడు. మరి దీని నుంచి మనం ఏమైనా కనుక్కోవచ్చా? సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చినాడు. బట్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ చెప్పడం కానీ ఒక ప్లాట్ఫారాన్ని ఒక ట్రైన్ క్రాస్ చేసిందంటే కదా డిస్టెన్స్ అనేది ఏమవుతుందని చెప్తే మీకు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. బట్ మనకి ట్రైన్ లెంత్ ఎంతో తెలుసా? తెలియదు కదా. సో తెలియదు కాబట్టి ఏమనుకుంటారు ట్రైన్ లెంత్ని? ఎక్స్ అనుకోకూడదు, ఆల్రెడీ వాడే ఇచ్చినాడు. మనకి వేగం ఎంత ఇచ్చినాడు? ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగం అని ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వేగం అనేది ఎక్స్ అనుకుంటే అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం మామూలుగా స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. మనకి డిస్టెన్స్ తెలుసా? తెలుసు కదా డిస్టెన్స్. ఎంత తెలుసు చెప్పండి మనకి? 300 మీటర్స్ ప్లస్ మనకి టైం ఎంత. ఇప్పుడు ఇంకోటి దీంతో పాటు ఏముంటుంది? ప్లాట్ఫామ్తో పాటు ట్రైన్ లెంత్ కూడా కదా. సో ట్రైన్ లెంత్ తెలియదు కదా. సో ఏమనుకుంటారు? ఒక వెళ్ళనుకుంటారు, మీ ఇష్టం వెళ్ళనుకుంటారంటే వెళ్ళ. ఒక ట్రైన్ లెంత్ ఏమనుకుంటారంటే వెళ్ళనుకోండి. అయితే ఇది మనకి డిస్టెన్స్ అవుతుంది. బై ఈ డిస్టెన్స్ని ఎంత టైంలో దాటింది అది? సో 30 సెకండ్స్లో దాటిందండి. ఇది మీటర్స్లోనే ఉండదు. మనం ఇది మీటర్లోనే అనుకున్నట్టు ఇది కూడా మనకి సెకండ్స్లో ఉండదు కాబట్టి ఓకే క్యారీ అవుతుంది. కానీ మనకి ఇక్కడ స్పీడ్ అనేది ఏమిట్లో ఉండదురా? ఎక్స్ కిలోమీటర్ పర్ అవరే కదా. ఏమిట్లో ఉండదు? ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. సో మరి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ మాత్రం ఏమిట్లో ఉండాలి మనకి? మీటర్ పర్ సెకండ్స్ ఉండాలంటే ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ మనం దేంతో నిండి చేయాలా? దేంతో నిండి చేయాలి చెప్పండి? 5/18తో చేయాలి. మళ్ళీ ఇక్కడ 5/18తో ఇంటి చేస్తుంటాం. అప్పుడు మనకి మీటర్ పర్ సెకండ్స్ లేక మాత్రం. మరి ఇటు సైడ్ వస్తుంది ఏమవుతుంది? 18/5 కదా. అంటే మనం దీన్ని అప్పుడు ఏమేమి చేసుకోవచ్చు? ఇక్కడ 18/5 అని రాయచ్చా? అంటే ఇక్కడ వరకు క్వశ్చన్ చదివిన దానికి మనకి ఎక్స్ ఈజ్ ఇది వచ్చిందా లేదా? అంటే ఎక్స్ ఈజ్ ఇది వచ్చిందంటే మనకి ఎక్స్ వాల్యూ అది కనుక్కోమండి లాస్ట్ వర్డ్. అంటే మనకి ఏం తెలియాలి దీంట్లోనా? ఎల్ తెలిస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఎల్ ఇచ్చినాడా? ఇది లేదు. ఇంకొక ఏదో స్టేట్మెంట్ ఇచ్చినాడు మనకి. అది ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు చూద్దాం. మనకి ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడు చూడండి. అయితే ఏమి ఇచ్చినాడు ఇంకొక స్టేట్మెంట్? అదే దిశలో అంటే ట్రైన్ ఏ దిశలోనైతే పోతుందో అదే దిశలో గంటకి 6 కిలోమీటర్ వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తి అంటున్నాడు. సో ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? మైనస్. అంటే మనకి ఆల్రెడీ ట్రైన్ స్పీడ్ ఎంత ఉన్నది? ఎక్స్ ఉన్నది. మనకు మ్యాన్ స్పీడ్ ఏమి ఇచ్చినాడు కాబట్టి అది ఏమవుతుంది మనకి స్పీడ్ అనేది? ఎక్స్ మైనస్ 6. ఇప్పుడు ఇది ఏమిది? కిలోమీటర్ పర్ అవర్ అనే కదా ఉండేది. సో ఇప్పుడు ఈ ట్రైన్ అనేది ఇంత రిలేటివ్ స్పీడ్తో ఎవరిని దాడుతుందంట? మనిషిని దాడుతుందంట. ఎంత టైంలో దాడుతుందని చెప్తున్నాడు? 20 సెకండ్స్ అని ఇచ్చినాడు. ఎన్ని సెకండ్లో దాడుతుంది? 20 సెకండ్స్ దాడుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇది స్పీడ్ కదా, ఇది స్పీడే కదా. అంటే ఇది చూడండి అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమేనా? అంటే డిస్టెన్స్ అంటే ఎవరి డిస్టెన్స్ వస్తుంది ఇప్పుడు దీంట్లోనా? మనిషిది కాదు, మన ట్రైన్ వస్తుంది. ఎందుకంటే అంటే ట్రైన్ ఒక మనిషిని క్రాస్ చేసేది కదా. సో ఒక ట్రైన్ అనేది ఒక మనిషిని క్రాస్ చేస్తున్నప్పుడు ఎంత రిలేటివ్ స్పీడ్ అనేది? ఎక్స్ మైనస్ 6. బట్ మనకి ఇక్కడ ఇది ఏమిట్లో ఉండదు? ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉండదు. బట్ టైం ఏమిట్లో ఇచ్చినాడు? అంటే మనం దీన్ని ఏం లేక మార్చాలా? అంటే ఏమితో చేయాలి దీన్ని? 5/18 ఇంటూ ఎన్ని సెకండ్లు అంటున్నాడు? 20 సెకండ్. అంటే ఇక్కడ ఎవరి లెంత్ వస్తుంది? ట్రైన్ లెంత్ వస్తుంది. అంతే కదా. డిస్టెన్స్ అంటే ఎవరి లెంత్ వస్తుంది? అంటే ఇప్పుడు ఎల్ ఈజ్వల్ టు మనకి ఏమొచ్చింది? ఏమో వచ్చిందా? ఇప్పుడు చూడండి అప్పుడు మనకి ఇక్కడ ఏమైనా పోతున్నాయి చెప్పండి? 2/18 లేదంటే ఇది ఇట్లా పెట్టుకోండి. దీన్ని ఏం చేయద్దు అంటే ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు మనం చూడండి 5/18 ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఎల్ ఈజ్వల్ టు వచ్చింది అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? కానీ చూడండి ఎట్లుండదు ఎల్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. సో అప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చూడండి దీన్ని ఏమైనా మార్చొచ్చా? అంటే ఈ ఎక్స్ ఇక్కడే పెట్టుకొని ఈ ఎల్ ఇక్కడ పెట్టుకొని మిగిలిన వన్ సైడ్ పంపిస్తే ఏమన్నా మార్చొచ్చా? ఈజీగా అవుతుంది క్యాల్కులేషన్. చూడండి ఎట్లా అంటానంటే మీరు ఎట్లా చేసినా వస్తుంది ఆన్సర్. మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్ రైట్, ఇక్కడ వచ్చేసి కూడా ఎల్. సో ఓన్లీ ఇక్కడ ఎల్ తీసుకొని ఈ ఎల్ ఈజ్వల్ టు అన్నిటి సైడ్ పంపించేస్తే కదా అప్పుడు ఈ ఎల్ రెండు సేమ్ అవుతాయి కదా. అంటే ఇది ఈజ్వల్ టు అది రాసుకోవచ్చా లేదా? మనం రాసుకోవచ్చా? చెప్పండి ఇది ఏమైతే చెప్పండి? ఎక్స్ ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ కోసం ఏమైతే ఇంటూ
30 కదా ఇది. ఇప్పుడు చూడండి ఈజ్వల్ ఏమున్నది 300 ప్లస్ ఎల్ అంతేనా ఉండేది. సో ఇప్పుడు ఇది ఏమైనా కొట్లు పోతుందా 6 5 అంటే 5 5 25 ఇంటూ ఎక్స్ 25x/3. సో యూతలం 300 యూతలం కోసం అవుతుంది -300 ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే 25x/3 -300 ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏ కదా. అంటే ఈ ఎల్ ఈజ్ ఈక్వల్ తీసుకుని వచ్చి దీంట్లో పెట్టొచ్చునే లేదా. ఇప్పుడు పెట్టండి ఏమంటే చెప్పండి x - 6 ఇంటూ 5/18 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25x/3 మైనస్ ఎంత 300 రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుంది ఒకటి. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది ఇది 3 అయితే ఎల్సిఎం అప్పుడు ఈ 300 అనేది ఏమవుతుంది 3 అంటే 900 కదా ఇది రైట్. సో ఎందుకు కొడుతున్నట్టు ఇప్పుడు క్యాల్కులేషన్ చేసి చూడండి 3 1 3 6 18. నెక్స్ట్ ఏమిటితో పోతుంది చెప్పండి 2 6 2 10 20. నెక్స్ట్ ఏమిటితో పోతుందా ఇంకేమిటితో వచ్చేయండి 5 10 50x - 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నదంటే 25x - 900 కదా. సో ఇక్కడ 3 అవతరం పంపిస్తే ఏమవుతుంది ఇంటూ 3 కదా ఇది రైట్. చేయండి అప్పుడు 5 × x 15x 50x - 5 6 అంటే 300 ఈజ్ ఈక్వల్ టు 25 75x నెక్స్ట్ 9 27 నెక్స్ట్ అంటే 2700. సో ఇక్కడ ఇది ఇటు సైడ్ తీసుకుంటాను లేదంటే ఇది అటు సైడ్ పంపించి దీన్ని ఇటు సైడ్ తీసుకురా -2700 క్వశ్చన్ అవుతుంది ప్లస్ 2700 దాంట్లో నుంచి 2700 నుంచి 300 పోతే ఎంత 2400 ఈజ్ ఈక్వల్ టు 75x నుంచి 50x తీసేసి ఎంత 25x. సో మన కొట్ల కొట్టండి ఏమంటే పోతుంది 5 5 25 నెక్స్ట్ 5 4 20 5 8 40 మళ్ళీ 0. సో నెక్స్ట్ 5 9 45 5 6 30. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 96. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి ఇచ్చాడు లేదా 96 ఆప్షన్ డి. ఇప్పుడు నేను ఏమంటానంటే దీనికి షార్ట్ కట్ ఉండదా ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఉండదనే దీనికి షార్ట్ కట్ ఉండదనే లేదా ఉండదే లేదని కష్టం మనం అప్పుడు ఎట్లా టెస్ట్ చేయాలా అంటే మరి ఇక్కడ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇది ఎక్స్ ఉండదు. సో 96 ఇక్కడ పెడతావు అనుకో నువ్వు 96లో నుంచి 6 పోతే ఎంత ఏం కావాలా 90 ఒకవేళ ఇది. నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ చూడండి 48 ఉన్నది. ఈ 48 తీసుకుని ఇచ్చి పెట్టండి. సో 48లో నుంచి 6 పోతే ఎంత 42. సో 6 18 6 42 అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతున్నదా అవ్వట్లేదు. అంటే నేనేమంటానంటే ఈ ప్రొసీజర్ చేయడానికి నీకు ఆలోచన రాలేదు లేదంటే ప్రొసీజర్ చేయడానికి అవకాశమే రాలేదు. ఒకవేళ నీకు ఇవి మాత్రంగా ఇది రాసుకోవడానికి మాత్రం నీకు వచ్చిందంటే మ్యాక్సిమం ఇక్కడ తీసేసిన తర్వాత ఒక వచ్చే డివిజిబుల్ అనేది 18 డివిజిబుల్ అయ్యే స్కోప్ ఉండాలా ఏముండాలా 18 డివిజిబుల్. అట్లా ఏకి ఏమన్నా ఉన్నాయా చూడండి దాంట్లో 18 డివిజిబుల్ అయ్యే స్కోప్ ఏముండదు చెప్పండి. అంటే ఆప్షన్స్లోన 48 అంటే దాంట్లో నుంచి 6 తీసేస్తే 42 18 యొక్క డివిజిబుల్ అవుతుందనే అవ్వదు. ఒకవేళ 60 నుంచి 6 పోతే 54 18 54. సో అది ఛాన్స్ ఉండదు. సో ఒక టెస్ట్ చేసి చూడాలి వస్తుంది అప్పుడు. ఒకవేళ దీన్ని టెస్ట్ చేసి చూసిన తర్వాత చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ 96 ఆన్సర్ పెట్టి చూపిస్తుంది రండి 96 నుంచి 6 పోతే ఎంత 19. సో 18 5 90 కదా వచ్చేది. సో 5 5 25 25 రెంట్లా రైట్. సో 25 రెంట్లా 50 రైట్ 50 అంటే ఎంత వస్తుంది 500 వస్తుంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 500 అని దీంట్లో పెడితే చూడండి ఏమైతుంది దానికి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 500 పెట్టినప్పుడు 800 ప్లస్ 500 ఎంత 300 ఎంత 800 అవుతుంది. సో 800 నార్మల్గా నువ్వు చేసి టైం ఎంత స్పీడ్లో పోతుంది కష్టం అంటే 96 కదా. సో 96 మన మీటర్ పర్ సెకండ్స్లో మార్చి మనకి ఆన్సర్ ఎంత రావాలా 30 సెకండ్లు రావాలా ఎంత రావాలా 30 సెకండ్ రావాలా. సో మనకి ఈ ఆలోచన అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అంటారా అంత తొందరగా రాదు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా కొన్నిసార్లు అంత తొందరగా అనేది రాదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే కొన్ని వాళ్ళు ప్రొసీజర్ చేయడమే బెటర్ అంట. నువ్వు అంత ఆలోచన చేసుకొచ్చి అవి చెక్ చేసే లోపల డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది లేదు స్పీడ్ క్యాల్కులేషన్ చేసి ఈ క్యాల్కులేషన్స్ నువ్వు స్పీడ్గా చేయగలిగితే ఇంత టఫ్ ఇచ్చినప్పుడు కూడా మనకంటే కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చేసే లెక్కలు కూడా మనం చేయొచ్చు ఈజీగా రైట్. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి ఏమి ఇచ్చినాడంటే 75 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు అదే దిశలో 6 km/h వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తిని 7 సెకండ్లో దాటిందా అంటున్నాడు. ఇప్పుడు చూడండి పొడవు ఎంత ఉండదరా 75 మీటర్లు అంటున్నాడు రైటా. సో 75 మీటర్స్ పొడవు. వేగం ఎంత ఇచ్చినాడు వేగం ఇచ్చినాడు అసలు ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చినాడా ఇవ్వలేదు. 75 మీటర్ల పొడవు ఉన్న ఒక ట్రైను అదే అని చెప్పింది అది మీటర్లో ఒక రైలు అదే దిశలో ప్రవేశిస్తుంది ఎవరు ఒక మనిషి ఎవరు ఒక వ్యక్తి అని ఇచ్చినాడా. ఎంత వేగంతో పోతున్నాడంట ఆయన
6 km/h వేగంతో పోతున్నాడంట. 6 కిలోమీటరేనా? సో 6 km/h వేగంతో పోతున్నాడు. ట్రైన్ యొక్క స్పీడ్ మనకు తెలుసా? తెలియదు, మనకి ఏమి ఇవ్వలేదు. సో నేను ఎక్స్ అనుకుంటాను. 75 మీటర్ల పొడవు ఉండే ఒక రైలు ఎంతో కొంత వేగంతోన అదే దిశలో పోతున్న ఒక వ్యక్తి సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాడు. ఎంత వేగంతో పోతున్నాడు? 6 km/h వేగంతో పోతున్నాడు. అయితే ఎంత సమయంలో క్రాస్ చేస్తుందని టైం డిస్టెన్స్ ఇచ్చినాడు. టైం ఎంత? 7/1/2 సెకండ్సా? సో సెకండ్స్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత మనం క్యాల్కులేట్ చేసి ఈ ఎక్స్ని కనుక్కోవచ్చా కనుక్కోలేమా? ఎక్స్ అనేది ఏమి? వేగం కదా. అంటే నార్మల్గా స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు మనకి స్పీడ్ అంటే ఏం స్పీడు? రిలేటివ్ స్పీడు. ఏ డైరెక్షన్ అంటున్నాడు? సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మళ్ళీ సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మనం ఏం చేయాలా? అంటే ఎక్స్ మైనస్ బట్ ఇది ఏమిట్లో ఉండదురా? km/hలో ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏమిట్లో ఉండదు? km/h ఉండదు. దీన్ని మనం ఎందుకంటే ఇది సెకండ్స్లో, ఇది మీటర్లో ఉండదు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలా? మీటర్ లెక్క మాత్రం. అంటే ఏమితో ఏంటి చేయాలా? 5/= ఇది స్పీడ్ ఈక్వల్. మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? 75 మీటర్లు ఇచ్చినాడు. టైం ఎంత ఇచ్చినాడు? 7:30 అనకస్ట్ అంటే ఎంత? 15/2 కదా. 2 14 15 అంటే 15/2 అనకస్ట్ 15 × 2 కదా రాయాల్సింది. ఇప్పుడు చెప్పండి. సో 5 2 10. ఇక్కడ ఇది కూడా అవతలం పోతుందే లేదా? సో పంపించేసండి. యువతలకు పంపిస్తే ఏమవుతుంది? 18/5. సో 5 1 అంటే 18 2 ఏంది? x - 6 = 36. ఒకవేళ x = ఎంత అవుతుంది? రైట్, -6 అవతలం పోతే ఎంత? +6 అంటే 36 + 6 ఎంత? అంటే 42 వచ్చింది మనకి. x = మనకి అంటే ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసింది ఎంత వచ్చింది మనకి? 42 km/hలో వచ్చేసింది మనకి. రైట్, మీటర్/సెకండ్సా? మీటర్/సెకండ్స్ అన్న km/s ఇప్పుడు ఎంత వస్తుంది? మీటర్లుగా మార్చుకున్నాం కదా దీన్ని. రైట్, సో మనకి 42 అనేది వచ్చేసింది. రైట్, మనకి 42 అనేది మీటర్/సెకండ్స్ అయితేనే km/h అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఏమి ఇచ్చాడు? ఏమన్నాడ్రా? అదే దిశలో నడుస్తున్న మరొక వ్యక్తిని అంటున్నాడు. సో సేమ్ డైరెక్షన్ అంట. మళ్ళీ ఇంకొక కేసులో ఏమి ఇచ్చాడంటే సేమ్ డైరెక్షన్. ఎంత స్పీడు? 6 మళ్ళీ 6 ఇచ్చినాడా? ఎంత ఇచ్చినాడు? అదే దిశలో నడుస్తున్న మరొక వ్యక్తిని టైం ఇచ్చినాడా? ఒక టైం ఎంత? 6 3/4 సెకండ్సా? సెకండ్స్ ఇచ్చినాడు. అయితే రెండవ వ్యక్తి వేగం ఎంత? రెండవ వ్యక్తి వేగం ఎంత అనకసి అంటుంది. ఇక్కడ చూడండి, ట్రైన్ యొక్క స్పీడ్ మనకి ఇక్కడ ఎంత ఉంటుందో మనకు తెలిసి, ట్రైన్ స్పీడ్ తెలుసు కదా, స్పీడ్ తెలుసు. అంటే మనం ఏం కనుక్కోవాలంటున్నాడు ఇప్పుడు? లేదు, స్పీడే కనుక్కోవాలి. మనకి డిస్టెన్స్ కూడా తెలుసు. డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? ఇదే డిస్టెన్స్, అదే ట్రైన్ అంటున్నాడు కదా. సో 75 మీటర్స్. ఇక్కడ స్పీడ్ అనేది ట్రైన్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? 42 km/h మీటర్/h. ఏంటికి చెప్పండి? రైట్, ఎక్స్ని మనం ఏమనుకున్నాము? km/h అనుకున్నాం కాబట్టి మనకు వచ్చే వాల్యూ అనేది ఏమవుతుంది? km/h. మరి మనకి మీటర్/సెకండ్స్ కదా మార్చుకుండేది. మనం ఏదైతే అనుకున్నామో అదే ఇంపార్టెంట్. రైట్, ఇంకొకటి చూడండి కావాలంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేయకోకుండా దీన్ని కూడా 18/5 అని రాసుకుంటే కానీ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే కానీ మరి ఈమొస్తుంది అంటే 42 వస్తుంది. కావాలంటే చేస్తున్న తర్వాత. సో మనకి ఇక్కడ చూడండి, టైం వచ్చేసింది, స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ కూడా తెలుసు. కాకపోతే రెండో వ్యక్తి సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. సో సేమ్ డైరెక్షన్ అప్పుడు కూడా స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఏమైతే చెప్పండి? 42 - 1. రెండో వ్యక్తి స్పీడ్ ఏమనుకుంటారు? y అనుకోండి. y సేమ్ డైరెక్షన్ అని కాబట్టి తీసేసేయాలి. సో మనకి స్పీడ్ = ఫార్ములా ఏమి? డిస్టెన్స్ ఎంత ఉన్నది? మళ్ళీ 75/, టైం ఎంత ఉన్నది? 27/4 అంటే × 4 అని రాయచ్చలేదా? అంతే కదా. 6 4 24 + 3 అంటే 21. ఇప్పుడు చూడండి, ఇది ఏమిట్లో ఉండదు? ఇది ఏమిట్లో ఉండదు? ఇది km/hలో ఉండదు. సో అవతలం పంపితే ఏమైతుంది? దీన్ని మీటర్/సెకండ్సే కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మనము చేంజ్ చేయాలి కదా. దీన్ని ఏం చేయాలి మనం? × 5/18 చేయాలా లేదా? ఇది మర్చిపోకూడదు మీరు. ఇది మర్చిపోతే ఆన్సర్ రాదు చూడండి. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? అదే నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకెందుకు రాస్తాను నేను? ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రాసిద్దాం, 18/5 అని రాసి ఇస్తాను అని చెప్తున్నా. అంతే కదా. ఇప్పుడు చెప్పేసేయండి, సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుంది? కోట్లు కొట్టండి. 5 1 5. నెక్స్ట్ 9 3 27, 9 2 18, 3 1 3 5 10. సో 5 4 20, 20 2 40. అంటే ఇక్కడ 42 - y కాబట్టి y = ఎంత ఉంటుందిరా? ఇంకా
ఎందుకంటే మనం y ఏమనుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు అంటే km/hలోనే కదా, ఎందుకంటే మనకి 42 అనేది కూడా ఏమిట్లో ఉంటుంది, km/hలో, కాబట్టి y ఏముంటుంది, km/hలోనే ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ అదే కదా రెడీ ఇది. సో రైట్, ఒకసారి ఇక్కడ అది చూడండి, ఇది ఓకే నార్మల్ ప్రొసీజర్ మనం ఇట్లా చేసినాము. ఒకవేళ ఆప్షన్తో మీరు ఏమైనా డైరెక్ట్ ఏమైనా చేయగలరా, ఆప్షన్ త్రూ కనిపిస్తుంది, మీకు ఏమైనా చేయగలుగుతారా ఆప్షన్ త్రూ అనేది, ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు మీరు చేయాలనుకుంటే. బట్ ఈ ప్రొసీజర్ కూడా ఈజీగానే ఉండదు కదా, కష్టం అనిపించిందే. కేసు 1 కేసు అంటే ఫస్ట్ ఏమి ఇచ్చినట్టు ఒక కేసు ఇచ్చి దాని నుంచి నువ్వు ఒక సొల్యూషన్ కనుక్కుంటే దాన్ని పట్టుకొని మరి ఏం చేయాలా, రెండో దానికి ఆన్సర్ కనుక్కునేకి వస్తుంది అనమాట. అర్థమైనా, ఫస్ట్ దాంట్లో మనకి ఎక్స్ వాల్యూ సాధిస్తేనే కదా రెండో దాంట్లో వై వాల్యూ వచ్చింది అది, రైట్. మీకు నెక్స్ట్ లెక్క చేయండి, ఒక క్లారిటీ వస్తుంది రండిరా. చూడు క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. రైలు ప్రయాణిస్తున్న దిశలోనే 2 km/h 4 km/h సేమ్ ఒకేసారి చేసినాడు రెండు వేగాలతో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులని ఆ రైలు ఎప్పట్లో దాటిందంటరా, ఒకటి 9 సెకండ్లోనే, ఇంకోటి 10 సెకండ్లలో దాటింది. అయితే ఆ రైలు యొక్క పొడవు ఎంత, ఆ రైలు యొక్క పొడవు ఎంత. వీటికి మనము ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు, లేదంటే కంటే మీరు స్పీడ్కి సంబంధించిన కేసు ప్రకారం కూడా చేయొచ్చు. బట్ మనకి ఎప్పుడైనా ప్రొసీజర్ చేసే అలవాటు చేసుకున్నాడు కొంచెం, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా కొంచెం ఏమైనా మోడరేట్గా అంటే మార్చిగా సిస్టమ్ కానీ మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం, రైట్. చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి రా. రైలు ప్రయాణిస్తున్న దిశలోనే ఒకరు ఎంత వేగంతో పోతున్నారంట, ఒకటి 2 km/h, ఇంకొకటి 4 km/h వేగంతో పోతున్నారంట, రైటా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రొసీజర్ చెప్తాను, తర్వాత మీకు మామూలుగా కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఓన్లీ స్పీడ్ మాత్రమే ఇచ్చినారు, బట్ ట్రైన్ స్పీడ్ ఏమన్నా ఇచ్చినాడా, నాకు ట్రైన్ స్పీడ్ తెలియదు కాబట్టి ఏమనుకుంటాను, x km/h వేగంతో అనుకుంటాను. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అన్నాడా, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడా, సేమ్ డైరెక్షన్ అన్నాడు. మనకి ఇంకోటి ఏమి ఇచ్చినాడు చూడండి, ఎంత టైంలో దాటుతుంది అనుకోసం టైం కానీ మెన్షన్ చేసినాడు. ఒకటి ఎన్ని సెకండ్లు అంటున్నాడు, ఒకటి 9 సెకండ్లు అంట, ఇంకోటి వచ్చేసి కసి ఇది 10 సెకండ్లు అని కష్టం అంటున్నాడు, రైట్. సో మనకి ఇప్పుడు స్పీడ్ తెలుసు, టైము తెలుసు, అంటే మనం ఏం కనుక్కోవచ్చు, డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. సో డిస్టెన్స్ ఈజ్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ ఈజ్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ బట్ స్పీడ్ అంటే ఏ డైరెక్షన్, రిలేటివ్ స్పీడ్, సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. మనకి స్పీడ్ అంటే ట్రైన్ స్పీడ్ ఎంత, ఒకటి ఎక్స్, ఇదే అంటే ఏమవుతుంది x - 2 km/h కదా ఇదిలో ఉండేది. ఇది దీన్ని మనం ఏం లేక మార్చాలా అంటే 5/18 ఇంటూ టైం ఎంత ఇచ్చినాడు, ఇది 9 సెకండ్స్. సేమ్ మళ్ళీ ఇదే ట్రైనే ఇంకొక వ్యక్తి ఈ సేమ్ డైరెక్షన్లో ఏం తీసినాడు, x - 4, దీన్ని ఏం లేక మార్చాలా ఇంటూ ఎన్ని సెకండ్లో పోతుంది అంటారా, 10 సెకండ్స్. ఇక్కడ కూడా డిస్టెన్స్ కదా ఇది, బట్ ఈ డిస్టెన్స్ ఎట్లుంటాయి, ఆన్సర్ వచ్చి సార్ మీకు. సో ఇది క్యాన్సల్. సో మనకి ఇక్కడ చేయండి ఏమవుతుంది, 9 × x 9 2 18, సో 10 × x 10 4 40. సో ఇది యూతులంగా దీన్ని యూతులంగా తీసుకురండి. సో 10 నుంచి 9 పోతేగిన x, 40 నుంచి 18 పోతేగిన 20. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోమన్నాడు. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ మన ఎక్స్ ఇచ్చుకోండి, మనం ఏమనుకున్నాం 22 km/h కదా అనుకున్నాడు. సో మనకి ఎక్స్ లా నుంచి అంటే 22 నుంచి 20 పోతే ఎంత వచ్చింది 20. సో 20 ఇంటూ ఏం చేసినాం ఇక్కడ 5/18 ఇంటూ ఎన్ని సెకండ్లు, ఏది తీసుకున్నా ఒకటే, మీరు ఇదైనా తీసుకోండి ఇది తీసుకోండి, ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. కావాలంటే ఇది కూడా తీసుకొని చేస్తుంది చూడండి. 22 నుంచి 4 పోతే ఎంత 18, 5/18 ఇంటూ సో 18 క్యాన్సిల్ చేసి 5 10 ఏది ఇది మీటర్లు. సో ఇది కూడా చేస్తే కూడా అదే వస్తుంది చూడండి, 9 1 9 2 2 1 2 10 5 10 ఏమొచ్చింది, ఏది చేసినా వస్తుంది మీ ఇష్టం. కనుక్కోవాల్సింది డిస్టెన్స్, ఇది డిస్టెన్సే. బట్ ఈ డిస్టెన్స్ దీన్ని మనం ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. బట్ మనం కనుక్కోవాల్సింది స్పీడ్ కాదు కనుక్కోమని చెప్పి, ఇది ఏం కనుక్కోమన్నాడు, లెంత్ కనుక్కోమన్నాడు. మరి ఇప్పుడు ఇది కాకోకున్నట్లా ఇది మామూలుగా ప్రొసీజర్. మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్తో కూడా చేయొచ్చు. ఏం కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చేయొచ్చు చెప్పండి, సేమ్ డైరెక్షన్లో పోవాలా. మనకి టైం ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు. మళ్ళీ టైం ఎన్ని సెకండ్లు ఇచ్చినాడు, ఒకటి 9 సెకండ్లు, ఇంకొకటి 10 సెకండ్లు. ఇది టైం అయినప్పుడు మళ్ళీ స్పీడ్కి ఏమవుతుంది చెప్పండి, అర్థమవుతుందేనా మీకు. సో ఇప్పుడు మీరు ప్రొసీజర్ ప్రకారం నేను చెప్పినాను కదా, మీరు కాన్సెప్ట్ ప్రకారం ఆన్సర్ చేయండి. చూద్దాం టైం ఏమి ఇచ్చినాడు 9 సెకండ్స్, ఇంకొకటి 10 సెకండ్స్. ఇది ఏంది, ఇది సేమ్ డైరెక్షన్లో పోతుంది అన్నప్పుడు మనకి ఇది టైం, మళ్ళీ స్పీడ్ రేషియో ఏమవుతుంది 10:9 అవుతుంది. ఇప్పుడు
10:9 అయినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఓవరాల్గా డిస్టెన్స్ 10 భాగాలకి తెలియదు, 9 భాగాలు కూడా, బట్ మనకి డిఫరెన్స్ ఎంత ఉన్నది? ఒకటి. మరి ఒక భాగానికి ఎంత వేగం ఎంత అవుతుంది చెప్పండి? ఒకటి 4 భాగాలు, ఇంకొకటి 2 భాగాలు, సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి ఎంత అవుతుంది? 2 భాగాలు, అంతే కదా. సో అంటే 4 - 2 అంటే 2 భాగాలు, అంటే ఒక భాగానికి 2 అయితే కింద 9 భాగాలకి ఎంత అవుతుంది? ఒకళ్ళు 9 కనుక్కుంటే 9, 10 భాగాలు కంటే 10, ఏది కావాలంటే అది. ఏది కనుక్కుంటారు? ఏదో ఒకటి కనుక్కోండి. ఏది కనుక్కుంటారు? 10, ఏదో ఒకటి కనుక్కోండి మీకు ఏమొచ్చేది? ఇప్పుడు స్పీడ్ వచ్చేసింది. స్పీడ్ తెలిసి మనకి ఏం చేసి, ఇంకా నీకు స్పీడ్ తెలుసు, వాటి డైరెక్షన్ కూడా తెలుసు కదా నీకు పోయేది, టైం కూడా తెలుసు. ఆ 2, 3 అట్లా ఏం చేశారు? ఇటు చేసి అయిపోయి మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ వస్తుంది. బట్ నేనేమంటానంటే ఈ కాన్సెప్ట్ ఈజీ లెక్కలు బాగుంటుంది, కొన్ని లెక్కలకి కొంచెం చేంజ్ చేస్తారనుకో మీరు దీంట్లో తడబడతారు. అందుకనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కాన్సెప్ట్ కంటే ఏమవుతుంది? ప్రొసీజర్ బెటర్ అనమాట. ఏమంటే ఇది ఈజీగానే ఉండదని లేదా, సో ప్రొసీజరే ప్రిఫర్ చేశాను నేను దీనికి. రైట్. క్వశ్చన్ నెంబర్ 51. రైట్, చూడండి మన క్వశ్చన్ నెంబర్ 51 కానీ 52 కానీ రైటా 53 కానీ చూద్దాం. ఫస్ట్ మనకి 51, 52 కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఇంతకుముందు ఆల్రెడీ మనకి ట్రైన్స్లో చెప్పినప్పుడు కానీ లేదా రిలేటివ్ స్పీడ్లో చెప్పినప్పుడు కానీ మనం ఒకానొక టైంలోన అనుకుంటాం, డిస్టెన్స్ అనుకుంటుంటాం మనం. గుర్తున్నదే మీకు అనుకునేటివి? మీకు రిలేటివ్ స్పీడ్లో ఒక 2 లెక్కలు చెప్పిన, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఒక 2 లెక్కలు చెప్పిన అనుకునేటివి. అలా అనుకుంటే గిన ఆన్సర్లు ఈజీగా వచ్చేస్తాయి, లేదంటే గిన ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది మనం. రైట్, ఇప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ చూద్దాం. 51 చూడండి. సమాన పొడవున్న ఒక 2 రైళ్ళు ఎట్లున్నాయంట? సమాన పొడవున్న ఒక 2 రైళ్ళు ఒక స్తంభాన్ని వరుసగా ఎన్ని కిలోమీటర్లోనా, ఎన్ని సెకండ్స్లో? ఒకటి 18 సెకండ్లోనే, ఇంకోటి 12 సెకండ్లోనే దాటుతాయంట. రైటా? సో సమాన పొడవున్న ఒక 2 రైళ్ళు ఒక స్తంభాన్ని ఒకటి 18 సెకండ్లో దాటుతుంది, ఇంకొకటి 12 సెకండ్లో దాటుతుంది. రైటా? రైట్. అయితే అవి వ్యతిరేక దిశలో ప్రయాణించే సమయంలో ఒక దాని నోటి ఎంత సమయంలో దాటుతాయి? అవి వ్యతిరేక దిశ. ఇప్పుడు చూడండి మీకు ఒకసారి ప్రొసీజర్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఏమంటానంటే చూడండి, 2 ఈక్వల్ 2 ట్రైన్స్ ఉన్నాయంట, 2 ఈక్వల్ లెంత్ అంటున్నాడు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే ఇంకొక ట్రైన్ యొక్క లెంత్ కూడా ఏమవుతుందంట? ఎల్ అవుతుందంట. ఇది ఎంత వేగంతో పోతుందో తెలీదు, ఇది ఎంత వేగంతో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వేగంతో పోతుంది అనుకున్నాండి, ఇది ఏమంతో పోతుంది అనుకుంటే వై వేగంతో పోతుంది అనుకున్నాండి. అర్థమైనా? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ ట్రైన్ అంటే ఈ లెంత్ ఉన్న ట్రైను ఇంత వేగంతో పోతిగిన ఒక స్తంభాన్ని దాటాలంట. ఏం చేయాలంట? ఒక స్తంభాన్ని దాటాలంట. ఒక స్తంభాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు రా? ఫస్ట్ దానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు? ఒకటి 18 సెకండ్లు, ఇంకొక దానికి 12 సెకండ్లు అని ఇచ్చినాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దీని నుంచి ఒక ఈక్వేషన్ రాస్తామా లేదా మనం? అంటే ఇది ఏది? ఇది డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ని మనం ఏమిట్లా అనుకుంటారు? ఇది మీటర్లని అనుకుంటే ఇది కూడా మీటర్లని అనుకున్నారు. ఇది ఏమనుకున్నారు మీరు? మీటర్ పర్ సెకండ్ అయితే ఇది కూడా మీటర్ పర్ సెకండ్ అనుకోవాలా. ఇప్పుడు డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం చెప్పి ఎల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి? డిస్టెన్స్ ఫార్ములా ఏమి? స్పీడ్ ఇంటూ టైం. మళ్ళీ అక్కడ స్పీడ్ అంటే ఏమున్నది? ఎక్స్. టైం అంటే ఎన్ని సెకండ్లు? 18 సెకండ్లు. సో ఇక్కడ వై ఇంటూ 12. ఇప్పుడు ఈ 2 ఎట్లుంటాయంటే ఇది కూడా డి ఈజ్కుంటేనే కదా, అంటే ఎల్ ఈజ్కుంటే కదా, సేమ్ ఈ 2 ఈక్వల్ అంటే కదా లెంత్. అంటే 18 ఇంటూ ఎక్స్ 18x, 12 ఇంటూ వై 12. అంటే అప్పుడు ఎక్స్ బై వై ఈజ్కుంటే ఏమవుతుంది? 12/18. అంటే 6 18 అంటే 2 అంటే ఎక్స్ బై వై అంటే 2 యూనిట్స్ ఒకటి 3 యూనిట్స్ ఒకటి వచ్చింది. అంటే మనకి ఎక్స్ వై అనేది ఏమి ఇచ్చినాడు? మనకి అక్కడ స్పీడ్ అనేది ఇచ్చినాడు. కానీ మనకు కనుక్కోవాల్సింది దీంట్లో ఏం కనుక్కోవాలని చెప్పినట్టు చెప్పండి. ఓకే, అంటే అవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తేటప్పుడు అంటే ఇప్పుడు చూడండి, వ్యతిరేక దిశ అని కష్టమైనప్పుడు ఏం చేయాలి? ఈ 2 లెంత్ అయితే ఏమవుతుంది? అంటే ఎల్ అంటే ఏమవుతుంది? 2L నార్మల్గా. ఏమేల్ 2L అంటే ఇది కూడా ఎల్ కదా, ఇది ఎల్, ఇది కూడా ఎల్ నార్మల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎల్ ఎంత వచ్చింది మనకి? 18x వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 12y వచ్చింది. ఇప్పుడు ఈ ఎల్ 2 సేమ్ అనేది కాబట్టి అంటే మనకు కూడేటప్పుడు కూడా 18x + 12y అని కష్టం రాయాల్సింది. సో ఇప్పుడు మనకి 18x + 12y అని రాసి మనకి ఏమైతే మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ మన స్పీడ్లో ఏం చేయాలి? ఇది ఒకటి ఎక్స్ అనుకునేమి, ఇంకోటి వై అనుకునేమే. మళ్ళీ ఇప్పుడు ఇవి ఎక్స్ వై అని కష్టం, ఇది 2x, ఇది మామూలుగా 3y అన్న తీసుకొని పోతే పెద్దగా ఏమైపోతుంది మీకు? ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? వస్తుందనే లేదా? ఈక్వేషన్ వస్తుందనే లేదా? ఇప్పుడు మరి ఇట్లా ఈక్వేషన్లు వచ్చినప్పుడు మనకి ఈజీగా అయితే లెక్కలు చేసేకి. సో అందుకోసమే నేను చెప్పేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం అనుకోని చేద్దామండి. ఇప్పుడు అనుకోని చేసిగిన ఎంత సెకండ్లో వస్తుందో ఆన్సర్ చూడండి, మీకు చూపిస్తాను. ఏమనుకున్నాలో మరి దీంట్లోనా మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు?
2 నెంబర్లు ఇచ్చినాడు. ఏం నెంబర్లు ఇచ్చినాడు చెప్పండి. 2 రైళ్లు ఓకే సరే సమాన పొడవున్న ఒక 2 రైళ్లు ఒక స్తంభాన్ని వరుసగా 18 మరియు 12 సెకండ్లు దాటుతాయంటే ఎన్ని సెకండ్లు? ఒకటి 18 మరియు 12 సెకండ్లు దాటుతాయంటే ఎట్లున్నాయంటే 2 రైళ్లు ఈక్వల్ డిస్టెన్స్ అంటున్నాడు. అంటే ఈక్వల్ డిస్టెన్స్ మనం అనుకునేది ఇప్పుడు డిస్టెన్స్ అనుకున్నాం. ఎట్లా అనుకున్నాలా? ఈ 2 ఒకటి ఎల్సిఎం అనుకున్నారు. 18 12 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 12 మూల 36, 18 రెట్ల 36 అంతేనా లేదా? అంటే ఇప్పుడు ఒక్కొక్క లేని యొక్క లెంత్ అనుకుంటారు. ఎందుకు ఆ నెంబర్ 18 తను కూడా పోలా 12తో కూడా పోలా. ఇప్పుడు చెప్పండి ఒక ట్రైన్ ఫస్ట్ ట్రైన్ వెళ్ళాలనుకుంటే 36 సారీ ఫస్ట్ ట్రైన్ 36 మీటర్లు, సెకండ్ ట్రైన్ కూడా ఇది ఎన్ని నిమిషాల్లో పోతుందంట? 18 అంటే బై 18 ఇది ఎన్ని సెకండ్లో పోతుంది ఇది అంటే 18 ఒక అట్లా అంటే ఇది 2 ఏది ఇది 2 ఇది లెంత్ డిస్టెన్స్ బై టైం ఈజ్వల్ అంటే వచ్చింది ఏమి స్పీడ్. అంటే స్పీడ్ అనేది ఫస్ట్ ఎంత వచ్చింది 2 మీటర్ పర్ సెకండ్. ఇది మనకి ఎంత వస్తుంది 12 కాట్ల 12 అంటే 3 మీటర్ పర్ వచ్చిందా? ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సేమ్ ఏ డైరెక్షన్లో పోవాలంటున్నాడు? వ్యతిరేక ఆపోజిట్ డైరెక్షన్లో పోవాలి. మళ్ళీ అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 36 ప్లస్ 36 ఎంత? 72. సో 72 బై మనకి ఇప్పుడు ఏమైంది స్పీడ్ అనేది స్పీడ్ ఏం చేయాలి? ఆపోజిట్ డైరెక్షన్ స్పీడ్ ఏం చేయాలా? యాడ్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 5. సో మనకి చేయండి ఇప్పుడు ఏమవుతుంది? 5 ఒక అట్లా 5 ఎంత అవుతుంది? 22. సో 5 4 20 ప్లస్ 20 కాబట్టి 5 5 సారీ 5 4 20 మనకి ఏమైతే మీటర్లు సారీ సెకండ్స్ కదా టైం కదా రెండేది కాబట్టి సెకండ్స్. ఇప్పుడు దీంట్లోన ఇది అనుకోవడం ఇంపార్టెంట్. ఏది అనుకున్నాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఇది అనుకుంటువే అప్పుడు ఏమొచ్చేస్తుంది? నీకు స్పీడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కనుక్కోవాల్సింది నువ్వు టైం కనుక్కోవాలా. సో ఇక్కడ చూసుకున్నాండి ఫైనల్గా ఏం కనుక్కున్నాను నువ్వు ఎప్పుడైనా కానీ టైం కనుక్కోవాలని క్వశ్చన్ అడిగింది. సో టైం ఈజ్వల్ ఎప్పుడైనా కానీ ఏం ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ చూడండి మనకి డిస్టెన్స్ బై స్పీడ్ కావాలా. డిస్టెన్స్ మనకు తెలిస్తే కదా టైం వాడు ఇచ్చాడా కాబట్టి స్పీడ్ కూడా తెలుస్తుంది. అర్థమవుతున్నదినే. ఇప్పుడు డిస్టెన్స్ ఏంటి కనుక్కున్నాను నువ్వు స్పీడ్ అనుకో డైరెక్ట్ అనుకుంటే స్పీడ్ అనుకునే వస్తుందనే. వాడు అడిగిన క్వశ్చన్ ఏమి? టైం ఈజ్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ తెలవాలా. డిస్టెన్స్ తెలిస్తే కన్నా నాకు ఆటోమేటిక్ ఏమవుతుంది? స్పీడ్ వస్తుంది. ఏంటికి వస్తుంది స్పీడ్? వాడు ఏమి ఇచ్చాడు దీంట్లోనా? టైం ఇచ్చాడు కాబట్టి నాకు స్పీడ్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి డిస్టెన్స్ అనుకుంటే కన్నా నాకు స్పీడ్ వస్తుంది. సో డిస్టెన్స్ స్పీడ్ చేస్తే కన్నా నేను చేయొచ్చు క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. రైటా? సో 57 క్వశ్చన్ ఇట్లా చేస్తే మీకు అనుకోని చేస్తే ఈజీగా వస్తుంది. సో అనుకోవాలా మీరు 52 లెక్క చేయండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 52 చూడండి ఏమి ఇచ్చాడు? రైల్వే ట్రాక్ పక్కన నిలబడిన బాలుడిని పైకి అవుతుందా? ఏ బాయ్ స్టాండింగ్ బై ద సైడ్ ఆఫ్ ది రైల్వే ట్రాక్ దట్ అప్ ట్రైన్ క్రాసెస్ హిమ్ 8 సెకండ్స్ అంట. అంటే రైల్వే ట్రాక్ పక్కన ఒక బాలుడు నిలబడి ఉన్నాడంట. ఆ బాలుని దాటడానికి అంటే క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ టైం పడుతుందంట? 8 సెకండ్స్ టైం పడుతుందంట ఒక ట్రైన్కి. దానికి 2 పొడవు ఉన్న అంటే డౌన్లో పోయే ట్రైన్ క్రింద కంటే ఇక్కడ అప్ డౌన్ అని ఇచ్చిన చూడండి. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అనుకొచ్చినట్టు అప్పుడు ఇట్లా పోతుంది ఇంకోటి ఇట్లా పోతుంది అన్న ఆపోజిట్ డైరెక్షన్ పోతుంది అన్నట్టు. రైట్? సో ఇది ఏమంటున్నాడు చెప్పండి రా. కిందికి వెళ్ళే రైలు ఒక 20 సెకండ్స్లో దాటుతుందంట. ఎన్ని సెకండ్లో దాటుతుందంట? 20 సెకండ్స్లో దాటుతుందంట. అయితే ఈ 2 రైలు ఒకదానికొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? అంటే టైం కనుక్కోవాలి. మనం ఏం కనుక్కున్నాలా? సో టైం ఈజ్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్. మనకి డిస్టెన్స్ తెలియదు స్పీడ్ కూడా తెలియదు బట్ మనకు వాడు టైం ఇచ్చినాడు. ఒకటి ఎన్ని సెకండ్లు ఇచ్చినాడు, ఇంకొకటి అంటే ఎల్సిఎం ఎంత అంటే ఒక ట్రైన్ 40 మీటర్లు ఉంటే కదా ఇంకొక ట్రైన్ కూడా ఎంత ఉండాలా? 40 మీటర్లు ఉండకూడదు. వాడు ఏమంటున్నాడు? రెట్టింపు అంటున్నాడు. అంటే రెట్టింపు అంటే ఇది 40 ఇంటి ఇంకోటి ఎంత ఉంటుంది? 80 మీటర్లు ఉంటుంది. అది చూసుకున్నాను. ఇంతకు ముందు సేమ్ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? రెట్టింపు అంటున్నాడు. ఇంకొక క్వశ్చన్లో 3 రెట్లు అనొచ్చు, ఏదైనా ఒకటే. ఇప్పుడు ఈ 40 మీటర్ల ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుంది అంటానికి? 8 సెకండ్ అంట. అదే 80 మీటర్ల ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుందంట? చెప్పండి ఏమంటారు? చెప్పండి. 8 ఒక అట్లా 8 అంటే ఇది ఎంత వచ్చింది మనకి? రైట్ మీటర్ పర్ సెకండ్ అంటే 5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సల్ 2 ఒక అట్లా అంటే ఎంత వచ్చింది మనకి? 4 మీటర్ పర్ సెకండ్స్. ఆపోజిట్ డైరెక్షన్లో కలుస్తాయి అనుకుంటున్నాం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అయితే మనకి 40 + 80 ఎంత? 120. మనకి స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ ఒకటి 5 ఒకటి అంటే ఏమైతుంది? 9. సో 3 అమ్ముల 3 4 12. సో ఎక్కడి వరకు పోతుంది చెప్పండి? 3 ఒక అట్లా 3. సో 3 అమ్ముల 9 అనుకుంటే 1/8 ఇవి అయిపోయి ఆన్సర్. నువ్వు అనుకుంటే ఈజీ. ఇలాంటి లెక్కలకు నువ్వు అనుకొని చేయలేదా ఈ క్వశ్చన్లో వస్తాయి, కంపల్సరీ ఈ క్వశ్చన్లో వస్తాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. సేమ్ ఇది మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్లో అక్కడే ఉంటుంది. ఇది x కిలోమీటర్ వేగంతో ప్రయాణించే ఒక రైలు 200 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫారాన్ని 30 సెకండ్లో దాటింది.
ట్రైన్ స్పీడ్ ఎంత? మరి ట్రైన్ లెంత్ ఏమని ఇచ్చినాడా? కాబట్టి లెంత్ ఏమనుకున్నారు మీరు? ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఉండదంట? 200 మీటర్లు. దాటడానికి ఎంత టైం పడుతుందంట? 30 సెకండ్స్ పడుతుందంట. అంటే 30 సెకండ్లు అంటున్నాడు, గుర్తుపెట్టుకున్నాండి. సో మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమి ఇక్కడ స్పీడ్ కదా, మళ్ళీ స్పీడ్ ఏమని ఇచ్చినాడు? ఎక్స్ అని ఇచ్చినాడు. సో వేగం ఎక్స్ km/h, కానీ ఇక్కడ ఇంకేముంటుంది, ఇది మీటర్/సెకండ్స్లోనే కదా. అంటే మనం దీన్ని ఏమిటో చేయాలా? 18/, అంటే దీన్ని 5/18 చేసినా ఇక్కడ వచ్చిన 18/5 అవుతుంది, రైటా? సో ఇది మనకి ఎక్స్ ఈక్వల్ వచ్చింది. కానీ వాడు అది కాదు అడిగింది. ఇంకొక కేసు ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు చెప్పండి? అదే దిశలో 6 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని 20 సెకండ్లు దాడుతుందంట. సేమ్ డైరెక్షనే కదా ఇచ్చిండేది. అంటే ఇప్పుడు మనకి ట్రైన్ లెంత్ ఎంతో తెలుసా? ఎల్ అనుకునేమే. సో ట్రైన్ లెంత్ మనం ఎల్ అనుకునేమే, ఎంత సమయంలో దాడుతుందంటారా? 20 సెకండ్లు దాడుతుందంట. బట్ మనకి స్పీడ్ ఈక్వల్ ఏమవుతుంది? ఒకటి ఎక్స్ అనుకునేమే, ఇంకోటి ఎంత ఇచ్చినాడు వాడు? కాబట్టి సేమ్ డైరెక్షన్ అంటే మనం ఏం చేయాలా? రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది. దీన్ని ఏమిటో చేసాం మనము? అదే 18/, ఇది ఆల్రెడీ km/hలో ఉండదు, మీటర్ అంటే 5 కోసం అయితే 18/5. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వచ్చింది, ఇది వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? లాస్ట్కి ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ కనుక్కోమన్నాడు. అంటే మనకి ఎక్స్ వాల్యూ, అంటే మనకి ఎల్ అవసరం లేదు, అంతే కదా. సో మనకి ఇక్కడ ఎల్ని రిమూవ్ చేయాలి. సో మనం ఎల్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి చూడండి. సో ఇవన్నీ అటు సైడ్ పంపిస్తే ఏమైతే చెప్పండి? ఎల్ ప్లస్ 200 = ఎక్స్ ఇంటూ ఏమవుతుంది? 5/18 ఇంటూ ఇది ఏమవుతుంది? అలా పంపిస్తే కదా ఇంటూ 30, రైట్? సో అప్పుడు చూడండి ఏమవుతుంది? 6×18, 6×5, 5×5 x/3. ఈ ప్లస్ 200 అవుతాం పోతే ఏమవుతుంది? -200, అంతేనా? సో ఇదే కదా ఎల్ ఈక్వల్. సో ఇక్కడ కూడా ఎల్ ఈక్వల్ అనుకున్నాం, ఇట్స్ చాలు. చెప్పండి ఎల్ ఈక్వల్ ఏమొస్తుంది? x - 6 ఇంటూ 5/18 ఇంటూ 20. సో ఏమితో పోతుంది? 2×18, 2×10, ఇంకేమిది పోదా? చెప్పండి ఏమవుతుంది? x - 6 5×10 50/9. సో మనకి రెండుకి ఈక్వల్ అయితేనే లేదు. ఇప్పుడు ఇది ఎల్లే, ఇది కూడా ఎల్లే. సో మనకి రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో మనకి ఈక్వల్ చేయాలి. చూడండి ఇక్కడ ఏం లేకుంటే ఏమవుతుంది? 1. కాబట్టి డైరెక్ట్ మనం ఇక్కడ ఎల్సిఎం 3 అనుకుంటే గినా ఏమవుతుంది? 3 2 6, అంతేనా? సో మనకి ఇక్కడ కూడా ఇది పైకి వచ్చేది ఇంట్లోనే ఉండదు కాబట్టి. సో 3 1 3 × 9, ఈ 3 విత్తనాలు తీసుకునే సీంటే కదా ఇది. చేయండి 25 3 75 x - 3 6 అంటే 1800 = x - 50 ఇంటూ x 50x. నెక్స్ట్ 5 6 అంటే 300. సో ఇక్కడ ఈ 50 యూత్లం కోసం మైనస్ 75 నుంచి 50 పోతే 25x. ఈ -1800 ప్లస్ 1800 కదా, 1800 నుంచి 300 పోతే ఎంత? సో 1500. 25 1 25 6 25 6 150, పక్కన 0 ఉంటుంది కాబట్టి 0. సో మనకి x ఈక్వల్ ఏమొచ్చింది? 8 60 అంటే అదే కదా కనుక్కోమని చెప్పిండి అది. రైట్. క్వశ్చన్ నెంబర్ 60 చూడండి, ఏమి ఇచ్చినాడు? 60 km/h వేగము మరి ఇంకోటి 72 km/h వేగాలతో ప్రయాణిస్తున్న 2 రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? వెంటనే చెప్పాలా? ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, రైట్? అయితే 12 సెకండ్లు ఒక దానికి ఒకటి దాటుతాయంట. ఎప్పుడు దాటుతాయంటరా? 12 సెకండ్లు ఒక దానికి ఒకటి దాటుతాయి, రైట్? మనకి ఒకటి ఎంత ఇచ్చాడు స్పీడ్ చెప్పండి? ఒకటి 60, ఇంకోటి 63, ఒకటి ఇంకోటి 63 km/h, ఇంకోటి 72 km/h. సో ఇప్పుడు చెప్పండి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? మైనస్ ప్లస్? ఏ డైరెక్షన్ అంటున్నాడు? సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏమవుతుంది? ప్లస్, అంతే కదా. సో చెప్పండి ఏమవుతుంది? 135. బట్ టైం ఏమిట్లో ఇచ్చినాడు రా? మళ్ళీ మనం ఇప్పుడు స్పీడ్ ఏమిట్లో ఉండదు, మరి ఏం చేయాలి మనము? అంటే ఏమిటితో నేను చేయాలా? అంతేనే. మరి ఏమిటితో పోతుంది కోట్లో? ఏమిటితో పోలుకుంటే ఏం టెన్షన్ పడద్దండి. పోతే ఓకే, పోలుకుంటే ఏం టెన్షన్ పడద్దండి. ఇంటూ మనం ఏం చేయాలి? ఎన్ని సెకండ్ టైం ఇచ్చినాడు? 12 12 సెకండ్లా? 12. కోట్లో ఏమిటితో పోతుంది? 6 3 18, 6 2 12, 3 4 12, 3 5 15. సో 5 2 45 ఇంటూ 10 చేస్తే. ఇప్పుడు ఈ 450 మీటర్లు ఉన్నాయి కదా, ఎవరు దొరుకుతుంది? 2 ట్రైన్లు పొడవు అదే కదా. ఇప్పుడు 2 ట్రైన్లు ఏమవుతాయంట? ఓదాన్నట్టు క్రాస్ చేసుకొని పోతాయి అనిపిస్తున్నాడు, అంతే కదా. దాంట్లో అయినప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన డిస్టెన్స్ అనేది ఎన్ని ఉంటాయి? 2 ట్రైన్స్ యొక్క డిస్టెన్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. అయితే ఒకవేళ ఒకే దిశలో ప్రయాణించినప్పుడు వేగవంతమైన రైలులో కూర్చున్న వ్యక్తిని ఎప్పుడు
వేగవంతమైన రైలులో కూర్చున్న వ్యక్తిని నిదానమైన రైలు 48 సెకండ్లలో దాటుతుంది. ఎన్ని సెకండ్లు దాటుతుందట? 48 సెకండ్లు దాటుతుంది. ఇప్పుడు చెప్పండి, 48 సెకండ్లు ఇచ్చినాడు. ఒకే డైరెక్షన్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? ఒకే డైరెక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది? మరి అదే చెప్పండి, ఎంత అవుతుంది మైనస్? సో 72 నుంచి మనకి ఏం తీసేయాలి? 63ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? మరి 9 అంటే 9 డైరెక్ట్ రాయాలా? దీన్ని ఏమిటికి మార్చాలా? 5/18 మార్చాలి కదా దీన్ని, కిలోమీటర్ పర్ చేయండి. 9 ఒకట్ల, 2 ఒకట్ల, సో 24 ఐదులా 120 మీటర్స్. ఇది ఏ ట్రైన్? ఇది యాదో ఒక ట్రైన్. మిమ్మల్ని అడుగుతాను, కొంచెం ఆగండి, చెప్పొద్దండి. 120 మీటర్స్ ఒక ట్రైన్, 120 మీటర్స్ అంట. 2 ట్రైన్లు కలిపేసి 450 అంటారు. మళ్ళీ ఇంకో ట్రైన్ ఎంత అవుతుంది? అంతే కదా. సో దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలి? 120 తీసేసి అయిపోయినా లేదా? సో మనకి ఇంకో ట్రైన్ ఎంత అవుతుంది? 330 అంటాడు. వాడు అడిగింది క్వశ్చన్ ఏమి? 2 ట్రైన్లు పొడవుల మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. మరి ఇది ఒక 330 అంట, అది 120 అంటే మనకి డిఫరెన్స్ అయితే 120 తీసేసి అయిపోయినా లేదు దీంట్లో నుంచి. అంటే ఎంత వస్తుంది మనకి డిఫరెన్స్? ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మీకు ఇది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వచ్చిన 120 మీటర్లు అనేది, వచ్చిన 120 మీటర్లు అనేది ఏ ట్రైన్ యొక్క లెంత్? ఆడ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నిదానమైన రైలుని క్రాస్ చేసింది ఎవరు? ఫాస్ట్ రైల్లో కూర్చున్న వ్యక్తిని ఎవరు క్రాస్ చేసినారు? ఫాస్ట్ ట్రైన్లో ఉండే ఒక వ్యక్తిని, ఫాస్ట్ ట్రైన్ కాదు, ఫాస్ట్ ట్రైన్లో ఉండే ఒక వ్యక్తిని దాటిండేది ఎవరు? అంటే మనకు ఇది వచ్చిండేది ఎవరిది? ఇది కన్ఫ్యూజ్ కావద్దు. వాడు ఒకవేళ నిదానంలో వెళ్ళే ట్రైన్ యొక్క స్పీడ్ కనుక్కోమనేడా, లేదంటే అది ఇది ఏది అనేది చూసుకోవాలి మనం జాగ్రత్తగా. చూడండి క్వశ్చన్ నెంబర్ 62. 18 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని అదే దిశలో ప్రయాణిస్తున్న ఒక రైలు దాటింది. సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేయాలా? మైనస్ చేయాలా? ఏం చేయాలా? మైనస్ చేయాలా? ఒక రైలు దాటింది అంట. మనకి అక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమని ఇచ్చినాడారా? ఇవ్వలేదు. రైట్, ఇచ్చినాడు. లాస్ట్లో ఇచ్చినట్టున్నాడు, లాస్ట్లో కనిపిస్తుంది నాకు, లాస్ట్లో ఇచ్చినాడు కదా. సో ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా? 72 km/h అనేది ఇచ్చేసినాడు. సో మనకి ఏం భయం లేదు. ఇప్పుడు ఆన్సర్ వచ్చి ఇస్తే టక్కన దాటడానికి ఎంత టైం పట్టిందంటరా? 2 పాయింట్ అంటే చూడండి, మరి దాటడానికి 2.5 నిమిషాలు. ఎవరు దాటింది? ఒక వ్యక్తి దగ్గర దాటండి అది. అంటే మనకి ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు డైరెక్ట్గా? ట్రైన్ లెంత్ వచ్చేస్తుంది మనకి, ట్రైన్ యొక్క లెంత్ వస్తుందా లేదా? సో ట్రైన్ యొక్క లెంత్ అంటే ఏమి? డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ చూసుకొని ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత ఇచ్చిన? ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటున్నాడు? 72. వాడు ఏంట్లో పోతున్నాడు? సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్. ఎంత ఇచ్చినాడు మనిషి యొక్క వేగం? 18. సో ఇది ఏమిట్లో ఉండదు? ఇది km/h. సో దీన్ని ఏం లెక్క చేంజ్ చేయాలా? మీటర్/సెకండ్ ఏమితో ఇంటి చేయాలి? మళ్ళీ 5/18తో చేయాలి. మనకు టైం ఎంత ఇచ్చినాడు? ఇప్పుడు చూడండి 2.5 మినిట్స్ అన్నాడు. మళ్ళీ మినిట్స్ని మనం మినిట్స్లో తీసుకుంటామా? ఏం తీసుకున్నా? సెకండ్స్లో తీసుకున్నారంటే మరి దీన్ని ఇంటి ఏం చేయాలా? ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? అంతేనే కదా. 2.5 × 60 చేసి అయిపోయా. చెప్పండి ఏమొస్తుంది? అలా ఎందుకన్నా 2.5 నిమిషాలు అంటున్నాడు కాబట్టి మనకి ఏం చేస్తావు? ఇట్లా ఎందుకు చేస్తావు? 2.5 నిమిషాలు డైరెక్ట్ రాసుకుంటావా? ఓకే, మీ ఇష్టం, ఎట్లా రాయమన్నా రాసా. 180 సెకండ్ రాయాలా? రాయినా ఎట్లా రాసినా ఒకటే. కావాలంటే 25 ఇంటది చేసినా కూడా అదే వస్తుంది. రైట్, చెప్పండి ఏమిటి? 72 నుంచి 18 తీసేసేయండి, ఎంత వస్తుంది? తీసేస్తారా? తీసేరా? 54 64? ఎందుకు వస్తుంది? 64 18 వస్తుంది కష్టంటారా? చెప్పండి 18 ఒకట్లా. నెక్స్ట్ చెప్పండి ఇంకేమిటి వస్తుంది? 5 ముల్లా. సో 15 × 15 గుర్తున్నదే స్క్వేర్ అంటే ఎన్ని మీటర్లు వచ్చింది మనకి? 7 ఇది. రైట్, నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్. ఏమి ఇచ్చినాడు చెప్పండి అబ్బా, ఏమి ఇచ్చినాడు? ఓకే ఓకే, వెయిట్. మనకి అక్కడ ఒక రైలు ఆ వ్యక్తిని 2.5 నిమిషాలు దాటలేదు, చూడగలిగాడు అని ఇచ్చినాడు ఆడ. రైటా? అంటే ఇప్పుడు నేను ఇట్లా పోతున్నాను, ఇట్లా ఒకటి. రైటా? సేమ్ డైరెక్షన్లో నేను ఇప్పుడు పోతున్నాను. వచ్చిన ఒక ట్రైన్ ఇట్లా పోయింది నా పక్కన. పోయి తెగిన నన్ను క్రాస్ చేసే కదా పోయేది. ఇట్లా క్రాస్ చేసి పోయి తెగిన ట్రైన్ నాకు కనపడింది. ఎంతసేపు వరకు కనపడిందంట? 2.5 నిమిషాలు కనపడిందంటే ఎంత దూరం పోయినంత దూరం కనిపించింది నాకు? అది 2250 మీటర్లు పోయిన దూరం కనిపించింది అని చెప్తున్నాడు వాడు అనమాట. చూడగలిగాడు అంటున్నాడు. చూడండి, క్రాస్ చేయలేదు అక్కడ చెప్పింది, చూడగలిగాడు అనేది అంటున్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమి చెప్పండి నెక్స్ట్. ఆ పొగమంచు వలన అతను కేవలం ఎన్ని మీటర్లు రా? 1700 మాత్రమే చూడగలడు. అయితే రైటా? పొగమంచు ఉండడం యాక్చువల్ కంటే 2.5 నిమిషాలు చూడగలడు.
అంటే ఎంత దూరమైన దూరం చూడగలరు, 2250 మీటర్లు పోయిన దూరం చూడగలరు. కానీ పొగ మంచు వల్ల ఆ రోజు ఎంత కనపడిందంటే ఆయనకి 1700 మీటర్లు మాత్రమే చూడగలిగిన ఆ రైలు యొక్క పొడవు ఎంత అంటున్నాడు. సింపుల్ లేదు. ఇప్పుడు మనకి మొత్తం ఎంత వచ్చింది, 2250. వాడు ఎంతవరకు చూడగలుగుతున్నాడు? మరి 1700 తీసేసేది దీంట్లో నుంచి ఎంత వస్తుంది? 500 మీటర్లు. ఇంకో క్వశ్చన్ చేద్దామంటే 63. రైట్. క్వశ్చన్ నెంబర్ ఎన్నిరా? 63. 62 అయిపోయింది. 63 చూడండి ఏమి ఇచ్చినాడు. 13.5 కిలోమీటర్ వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తిని రైలు అనేది దాటిందంట. ఆ వ్యక్తి రైలును 4 నిమిషాల పాటు చూస్తాడంట. ఎంతసేపు చూస్తాడంట? 4 నిమిషాల పాటు చూడగలడు. పొగ మంచులో అతను 1.9 కిలోమీటర్ దూరం మాత్రమే చూడగలిగినాడంట. ఎంత? 1. ఇక్కడ చూడండి 1.9 కిలోమీటర్ మాత్రమే చూడగలిగినాడు. బట్ ట్రైన్ లెంత్ కూడా ఇచ్చినాడు. ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చినాడు? 500 మీటర్లు అంటే కిలోమీటర్లకు మార్చి ఎంత అవుతుంది? అది 0.5 కిలోమీటర్సే కదా. ఇది ఏమవుతుంది అంటే అప్పుడు టోటల్గా ఎంత ఎంత చెప్పండి. అప్పుడు టోటల్గా 2.4 కిలోమీటర్సే కదా ఇది. అంటే మనకి ఇంతకు ముందు అక్కడే క్వశ్చన్, ఇంతకు ముందు లాస్ట్కి వచ్చింది, అది మొత్తం వచ్చిన తర్వాత తీసేసి ట్రైన్ లెంత్ వచ్చింది. ఇప్పుడు ట్రైన్ లెంత్ కలిపినాడు కదా, అంటే మొత్తం ఎంతవరకు చూడగలుగుతున్నాడు అంటే 2.4 కిలోమీటర్స్ అనేది చూడగలుగుతున్నాడు. రైట్. బట్ ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. సో మనకి వేగం ఏమని ఇచ్చినాడా? మనకి ట్రైన్ యొక్క వేగమే కనుక్కోవాల్సింది అనుకుంటా. ట్రైన్ యొక్క వేగం కనుక్కోవాలి కాబట్టి చూడండి నేను ఎక్స్ కనుక్కోవాలా. ఏ డైరెక్షన్లోనా? సేమ్ డైరెక్షన్లోనా. మనం కాకపోతే వాళ్ళ యొక్క స్పీడ్ ఇచ్చాడు. ఎంత స్పీడ్ ఇచ్చినాడు? ఉంది 13.5 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు దీన్ని. బట్ మనకు వచ్చినది కూడా కిలోమీటర్లు ఉండదు కాబట్టి ఏం భయం లేదు. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదేమిది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? టైం ఎంత ఇచ్చినాడు? 2.5 నిమిషాలు పైన క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఎంత ఇచ్చినాడు? 4 మినిట్స్ ఇచ్చినాడా? ఇప్పుడు మరి 4 నిమిషాలు మనం ఏమిటికి మార్చాలా? ఎందుకంటే ఇది హవర్స్లో ఉన్నది, ఇది హవర్స్లోనే ఉంటుంది. హవర్స్ సంబంధించి కిలోమీటర్స్ అంటే మనకి ఏమిటికి మార్చాలి? దీన్ని కూడా 2. ఎంత టైము? 4. ఓన్లీ 4 మినిట్సా? ఓకే. 4 నిమిషాలు అంటే 4/60 అనుకసింటే ఏం చేస్తావు? అంతే కదా. గంటకు 60 నిమిషాలు అంటే 60 వేసుకోవాలి, పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చేయండి ఏమొస్తుంది? 4 1 4, 4 5 20. సో 15 4 60, 15 అంటే 31 అంతేనే. అంటే 36 వస్తుందనే లేదా? పాయింట్ ఎగిరిపోయి ఇస్తుంది, మనకు అవసరం లేదు. సో మనకి దీంట్లో నుంచి 13.5 ఏం చేయాలా? ఇద్దరికి వస్తే ప్లస్సే కదా, అంటే 13.5ని యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది చెప్పండి? 5 9 40. సో 49.5. ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? 49.5 కిలోమీటర్ పర్ అవర్. క్వశ్చన్ నెంబర్ 64 ఏమి ఇచ్చినాడు చెప్పండి? 64ది. సెకండ్కు 20 మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు స్తంభాన్ని ఆ రైలు పొడవుకు 3 ఇంచుల పొడవున ఒక ప్లాట్ఫామ్ దాటదంట. ఓకే. ట్రైన్ లెంత్ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? ప్లాట్ఫామ్ లెంత్ అంట. సో ట్రైన్ లెంత్ ఎంత ఉంటుందంట? ప్లాట్ఫామ్ లెంత్ అంటే ఎంత ఉంటాడు? ట్రైన్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి ఎన్ని భాగాలు ఉంటుందంటే ఇది 3 భాగాలు ఉంటుందంటే. ఇక్కడ చూడండి ఇది ఒక భాగం ఉంటే ఎన్ని భాగాలు అవుతుందిరా? 3 భాగాలు అవుతుంది. ఇది ఏది? ఇది లెంత్కి సంబంధించి అంటే డిస్టెన్స్ సంబంధించి రేషియో ఇస్తున్నాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి డిస్టెన్స్ రేషియో ఇది ఒక భాగం ఉంటే ఇది ఎన్ని భాగాలు ఉంటుందంటే ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఇది ఒక భాగం ఉన్నది ట్రైన్. ఇప్పుడు ప్లాట్ఫామ్ని దాటాలని చెప్పినాడు అనుకుంటే అప్పుడు ఎన్ని భాగాలు అవుతుంది? అది 4 భాగాలు అవుతాయి. ఇది మర్చిపోకూడదు. ఇది మరి డైరెక్ట్ మనం 3 రాస్తాం ఇక్కడ. జాగ్రత్త. ఎందుకంటే మనకి ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 3 భాగాలు. ఇప్పుడు ట్రైన్ వెకేస్ ప్లాట్ఫామ్ని దాటాలంటే మనకి ఏమవుతుంది? ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్ 2 యాడ్ చేయాలని చెప్తున్నా లేదు మీకు ఫస్ట్ బేసిక్. కాబట్టి ఇది ఎన్ని భాగాలు అవుతుంది? సో ఇది 4 భాగాలు. సో ఇది ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పొడవున్న ఒక ప్లాట్ఫారాన్ని దాటే సమయానికి ఒక చూడండిగా 3 పొడవున్న ఒక ప్లాట్ఫారంను దాటే సమయానికంటే 24 సెకండ్ల 24 సెకండ్ తక్కువ సమయంలో దాటితే ఏం కనుక్కోమంటున్నాడు? ఆ రైలు యొక్క పొడవు ఎంతో కనుక్కోమనికృష్ణ అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి అక్కడ ఏమి ఇచ్చాడు? టైమే కదా ఇచ్చిండేది. సో మీరు ఇప్పుడు డిస్టెన్స్ అనేది మనకి డిస్టెన్స్కి స్పీడ్ రేషియో కానీ టైం రేషియో కానీ ఎట్లుంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనలే కదా. సో మనకి స్పీడ్ డిస్టెన్స్ ఏమవుతుందో స్పీడ్ రేషియో కూడా ఏమవుతుంది? టైం రేషియో కూడా ఏమవుతుంది? టైం అది ఇచ్చిండేది 1:4. అంటే ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉన్నది? ఈ 3 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 24 సెకండ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చినాడు? 24 సెకండ్. సో 3 అట్లా 3. ఓన్లీ మనకి ట్రైన్ అనుకృష్ణ ఎన్ని భాగాలు ఇచ్చినాడు? 1 భాగం. సో 1 భాగానికి ఎంత అయితే అప్పుడు ఎంత అవుతుంది టైం? 8 సెకండ్స్. ఎన్ని సెకండ్లు? 8 సెకండ్స్. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఇది కాదు. క్వశ్చన్ ఏం అడిగినాడు చెప్పండి? క్వశ్చన్ ఏం అడిగినది మనకి? ట్రైన్ యొక్క పొడవు అడిగినది. సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత? సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత ఇచ్చినాడు రా? ఎంత ఇచ్చినాడు స్పీడ్? 20 మీటర్లు. ఎంత ఇచ్చినాడు? 20 మీటర్ పర్ సెకండ్సేనా?
ఓకే, మనకి ఇప్పుడు ట్రైన్ ఓన్లీగా ట్రైన్ ఏదో ఒక వ్యక్తిని క్రాస్ చేయడానికి ఏదైనా కానీ క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? ఒకవేళ ప్లాట్ఫామ్ కూడా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు 4 భాగాలు కనుక్కోవాలా. సో 4 భాగాలు కనుక్కొని ఫస్ట్ ఇది కనుక్కున్నాను చూడండి. మీకు అంటే ప్లాట్ఫామ్ ఎంత కూడా కనుక్కున్నారంటే ఫస్ట్ ఇది 8 సెకండ్ ఏమవుతుంది? ఎంత వస్తుంది? 160 మీటర్లు. ఒకవేళ ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఎన్ని భాగాలు కనుక్కున్నాలా? 4 ఎంబల అంటే ఎన్ని సెకండ్లు వస్తుంది? 32 సెకండ్. అప్పుడు చూడండి డిస్టెన్స్ అప్పుడు ఏమవుతుంది అంటే స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇక్కడ స్పీడ్ ఎంత మనకి 20, ఎన్ని టైం ఎంత 32 సెకండ్లు. అప్పుడు చూడండి 2 4 2 6 అంటే 640 మీటర్. ఏది ట్రైన్ స్పీడ్ ప్లస్ ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ రెండు డిస్టెన్స్. సో మీకు ఆల్రెడీ ట్రైన్ తెలుసు. ప్లాట్ఫామ్ కావాలంటే 160 నుంచి 120 640 నుంచి చూసి మనకి ఏది వస్తుంది? ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది అన్నమాట. ఒకవేళ ప్లాట్ఫామ్ లెంత్ కూడా అడిగితే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ అడిగితే కింద. సో అంటే డైరెక్ట్గా మనము ప్లాట్ఫామ్ లెంత్ కనుక్కోవడానికి వస్తున్నాడంటే కింద డైరెక్ట్గా కనుక్కోవడానికి వస్తుందా? రాదు. అంటే ట్రైన్ లెంత్ కనుక్కున్న తర్వాతే ప్లాట్ఫామ్ లెంత్ కనుక్కోవడానికి వస్తుంది అనేది గుర్తుపెట్టుకున్నారు మీరు. సో ఇక్కడ చూడండి మనకి x కిలోమీటర్ వేగంతో పోతున్నది, ఇంకోటి 42 km/h వేగంతో పోతున్నది. అంటే డిఫరెన్స్ ఏమవుతుంది మనకి? సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ 42 km/h అవుతుంది. సో ఈ 42 km/h అయితే మనం ఏం చేయాలా? 5/18తో చేయాలి. సో 5/18 చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్స్లో మారుతుంది. ఇప్పుడు ఎన్ని సెకండ్ టైం పడుతుంది అంటున్నాడు? 13.5. సో ఇది చేసి మీకు ఎంత వచ్చింది? క్యాలిక్యులేషన్ చేసి ఎంత వస్తుంది చెప్పండి? 155. సో ఈ 157.5 ఎన్ని మీటర్లకు? మనకి 7 మీటర్లు. సో క్రాస్ ఓవర్ మనకి సేమ్ డైరెక్షన్ అయినప్పుడు టైం తక్కువ పడుతుంది, ఆపోజిట్ తక్కువ టైం, సేమ్ డైరెక్షన్ అంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఎన్ని భాగాలకి? 7 భాగాలకి. 7 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 157.5 మీటర్లు. ఎన్ని భాగాలు కనుక్కోనాలా? సో 4 భాగాలకి ఎంత? సో ఇక్కడ చేయండి మనకి ఇది ఎంత వస్తుంది? 7 2 14, 7 2 14, 7 5 35. అంటే మనకి ఎన్ని మీటర్లు ఎన్ని వస్తుంది? 22 × 0.5 తీసి 4 వేసి 90 మీటర్లు. ఆపోజిట్ డైరెక్షన్ 2 ఇచ్చినాడు 67. ఏమి ఇచ్చాడు చెప్పండిరా? 2 రైలు యొక్క పొడవుల మధ్య భేదం. 2 రైలు యొక్క పొడవులు అంటే ఒక ట్రైను ఇంకొక ట్రైను డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ 1 ఇది 2 అనుకోండి. ఎంత ఇచ్చినాడు రా? 170 మీటర్లు అంటున్నాడు. చూసుకున్నాడు అది రైట్. ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ 2 ట్రైన్లు ఉన్నాయంట. ఆ 2 ట్రైన్ల యొక్క పొడవుల మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 170 మీటర్స్. అలాగే ఏమి ఇచ్చాడు నెక్స్ట్? వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు చూడండి 2 ట్రైన్ల యొక్క స్పీడ్లు కూడా ఏమని ఇచ్చాడు మనకి? స్పీడ్ కూడా ఏమి ఇవ్వలేదు మనకు. ఒక ట్రైన్ యొక్క స్పీడ్, దీని స్పీడ్ x అనుకోండి, దీని యొక్క స్పీడ్ y అనుకుంటే ఈయన సేమ్ డైరెక్షన్ ఫస్ట్ వ్యతిరేక అని చెప్పింది. సో వ్యతిరేక డైరెక్షన్ అప్పుడు ఏమైతే? ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏమైతే మనకి? x + y రైటా? ఏమిది? వేగం. సో వేగం ఈజ్వల్ మనకి ఏమవుతుంది? x + y. ఒకవేళ సేమ్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది? x - y. కానీ ఇక్కడ చూడండి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసిన x + y ఇది సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు, సారీ ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు ఎంత టైంలో దాటుతాయంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు ఎంత టైం ఇచ్చినాడు మీకు? అక్కడ ఎన్ని సెకండ్ ఇచ్చాడు? 16 సెకండ్ ఇచ్చాడు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు 16 సెకండ్లో దాటుతాయంట. ఒకవేళ సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు ఎన్ని సెకండ్లు దాటుతాయంట? 36 సెకండ్లు దాటుతాయని కష్టం అంటున్నాడు. అర్థమైందా? అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఏమిది? డిస్టెన్సే కదా వచ్చేది. 2 ట్రైన్ల యొక్క డిస్టెన్సే కదా వచ్చేది. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 2 ట్రైన్ల యొక్క డిస్టెన్సే కదా వచ్చేది. సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు మనకి ఇచ్చినాడు ఇట్లా. సో మనకి ఈ సిచ్యువేషన్లో మనకి ఏమొస్తుంది? డిస్టెన్సే. ఏం డిస్టెన్స్? 2 ట్రైన్ల యొక్క డిస్టెన్స్. ఇక్కడ కూడా ఏమొస్తుంది? 2 ట్రైన్ల యొక్క డిస్టెన్సే వస్తుంది. అంటే ఈ 2 ఎట్లుంటాయి ఒకదానికి ఒకటి ఈక్వల్ ఉంటాయి. అంటే చూడండి x + y = 16 = x - y × 36. అంటే ఇక్కడ చెప్పండి 4 9 అంటే x + y = ఎన్ని భాగాలు వచ్చింది? ఇక్కడ -y ఉత్తరం తీసుకురండి. x - y అంటే x + y = ఎన్ని భాగాలు ఉండదు? 9 భాగాలు అయితే x + y ఉత్తరం పోతే 4 కదా ఇది 4. అర్థమైంది? అంటే x + y అనేది ఎన్ని భాగాలు? 9 భాగాలు అయితే x - y అనేది ఎన్ని భాగాలు? అంటే ఇప్పుడు x ఎంత y ఎంత అనేది కనుక్కోవచ్చు లేదు మీరు? ఎట్లా కనుక్కోవచ్చు? మరి ఈక్వేషన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా చెప్పొచ్చు. చూడండి x + y అంటే 9 అంట, తర్వాత x - y అంటే 4. ఇక్కడ చూడండి జీ క్యాన్సిల్ అవుతుందా? 2x = ఎంత అవుతుంది? 13. అంటే x = ఎంత? 6.5 అంతేనా? 2 6 12, 2 5 10. సో ఒకటి 6.5 అయితే y ఎంత అవుతుంది చెప్పండి? 6.5 తీసేసి దీంట్లో నుంచి ఎంత వస్తుంది? 2. అంటే మనకి x తెలుసు, y తెలుసు. ఇప్పుడు తెలుసా లేదా? వాడిచ్చిన ప్రకారమే కదా మనకి సెకండ్లోనే కదా అనేది. అర్థమైందే లేదు? ఇప్పుడు నేనేమంటానంటే సెకండ్స్లోనే కదా ఇచ్చినాడు. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడినాడు చూద్దాం. క్వశ్చన్ ఏమడినాడు చూడంట. క్వశ్చన్ ఏమడినాడు మనకి చెప్పండి.
ఓకే. అయితే నిదానంగా వెళ్ళే రైలు యొక్క వేగము 35 km/h వేగం అని ఇచ్చినాడు. ఇచ్చినాడు కూడా అడుగుంటే ఏమి ఇచ్చినాడు? నిదానంగా వెళ్ళే రైలు 35 అంటే అయితే వేగవంతమైన రైలు యొక్క వేగం ఎంత? ఇక్కడ చూడండి మనకి ఒకటి ఎక్స్ ఇంకోటి వై, అంటే ఒక రైలు ఎక్స్ వేగం అనుకున్నాం, ఇంకొక రైలు వేగం ఎంత అనుకున్నామే వై. ఇప్పుడు మనకు వచ్చింది ఒకటి ఎక్స్ ఒకటి వై, అంటే ఒకటి వేగవంతమైన రైలు స్పీడ్ ఎన్ని భాగాలు వచ్చింది? స్పీడ్ ఇది స్పీడే కాదు, ఇది వచ్చేసి ఎంత వచ్చింది? 2.5. మళ్ళీ 2.5కి మనకి ఎంత ఇచ్చినాడు వాడు? 30. అయితే మనం ఎంత కనుక్కున్నా? 6.5కి ఎంత కనుక్కుంటే చాలు కదా. సో మనకి ఇక్కడ పాయింట్ అనేది అవసరం లేదు, తీసేసేయండి. ఏమైతుంది? 5 5 35. నెక్స్ట్ ఇస్తాను 5 1 5. సో 13 సో మనకి వేగవంతమైన రైలు యొక్క వేగం ఎంత వచ్చింది? 920 km/h. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 68 ఏమి ఇచ్చాడు? 68 ఏమి ఇచ్చాడు చూడండి. రైలు ఏ ఒక స్తంభాన్ని 25 సెకండ్లు దాటితే మరొక రైలు బి 1 నిమిషము 15 సెకండ్లు దాటుతుంది అంటున్నాడు. అంటే ఏ రైలు యొక్క టైమింగ్ ఎంత ఇచ్చాడు? 25 సెకండ్స్ ఇచ్చినాడు. అలాగే బి రైలు యొక్క టైం ఎంత ఇచ్చాడు? 1 minute and 15 seconds. అంటే ఎన్ని సెకండ్లు అవుతాయి? 75 సెకండ్స్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇదేమి టైం యొక్క రేషియో. టైం యొక్క రేషియో ఏమైతే చెప్పండి అప్పుడు? 25:75 అంటే 25 25 అంటే ఏమవుతుంది రేషియో? టైం రేషియో 1:3 అంటున్నాడు. రైట్. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి? ఏ యొక్క పొడవు బి యొక్క పొడవులో సగం అంట. ఏ యొక్క పొడవు అనేది అంటే ఇప్పుడు ఏమి పొడవు అంటే ఏమి? డిస్టెన్స్ ఇచ్చినట్లే కదా. అంటే డిస్టెన్స్ సంబంధించి కలిసి ఏ యొక్క పొడవు అనేది బి యొక్క పొడవులో ఎట్లుంటుందంట చెప్పండి? ఏ యొక్క పొడవు బి యొక్క పొడవులో సగం అన్నప్పుడు బి అనేది ఎన్ని భాగాలు అనుకుంటే బెటర్? ఇప్పుడు ఇది 2 భాగాలు అనుకుంటే ఏ అనేది ఎట్లుంటుంది అప్పుడు? అంతేనా రేషియో? డిస్టెన్స్ రేషియో మనకి ఏ యొక్క పొడవు బి యొక్క పొడవులో సగం. బి అనేది ఒకవేళ 2 భాగాలు ఉంటే ఇది ఎన్ని భాగాలు అవుతుంది? 1 భాగం అయితే. సో మనకి డిస్టెన్స్ రేషియో తెలుసు, టైం రేషియో తెలుసు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు? మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. మళ్ళీ డిస్టెన్స్ యొక్క రేషియో ఏమి ఇస్తాడు? మళ్ళీ టైం యొక్క రేషియో ఏమొచ్చింది? అంతేనా? సో మనకి ఏమవుతుంది? 1:2/3 అంటే ఏమవుతుంది? 3:. చూడండి ఏమి ఇచ్చినాడు? క్వశ్చన్ నెంబర్ 69. 2 రైలు యొక్క వేగాల నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు రా? స్పీడ్స్ రేషియో ఇచ్చినాడు. ఎంతంటరా? 10:11 అంట. ఆ తర్వాత ఒక స్తంభాన్ని దాటడానికి పట్టి సమయాల నిష్పత్తి అంటే టైం రేషియో కూడా ఇచ్చినాడు కదా. ఏమి ఇచ్చినాడు? టైం రేషియో 5:6 అంటున్నాడు. అయితే ఏం కనుక్కోవాలంటారా? వాటి పొడవుల మధ్య ఏదో ఏమో ఇచ్చాడు అంటే పొడవుకు సంబంధించి అంటే ఏమి డిస్టెన్స్ కదా ఇచ్చిండేది. సో డిస్టెన్స్ ఈక్వల్ నార్మల్గా ఫార్ములా ఏం చెప్పండి మనకి ఎప్పుడైనా కానీ? స్పీడ్ ఇంటూ టైం. మళ్ళీ స్పీడ్ ఎంత ఉన్నది మనకి ఇక్కడ? ఇక్కడ చూడండి 10 భాగాలు, ఇంకోటి 11 భాగాలు, ఇది వచ్చేసి 5 భాగాలు 6 భాగాలు. అంటే ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేయాలి కదా. ఇది స్పీడు, ఇది టైం. సో మనకి 15 50. సో 11 ఏమిటితో పోతుంది? ఇంకేమిటితోనన్నా పోతుందా? అంటే ఇది వచ్చిన రేషియో అనేది ఏమవుతుంది? ఇప్పుడు డిస్టెన్స్ రేషియో. మనకు డిఫరెన్స్ ఎంత ఉండదు? ఎన్ని భాగాలు ఉంటుంది? 8 భాగాలు. 8 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 112 ఇచ్చినాడా? 112 మీటర్లు. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు? చిన్న ట్రైన్ అంటే ఎన్ని భాగాలు? 25 భాగాలకి ఎంత చెప్పండి? 8 1 8 9 14 5 70 14 2 28 28 ఒక 7 ఎంత? 30. ఎన్ని మీటర్లు వచ్చింది? 350 మీటర్లు. రైట్. క్వశ్చన్ నెంబర్ 70. 70 ఏమి ఇచ్చినట్టు చూడండి రా. 2 రైలు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మరియు విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లు ఒక స్తంభాన్ని వరుసగా 32 సెకండ్లను మరియు 40 సెకండ్లను దాటుతాయంట. టైం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఒకటి 32 32 సెకండ్లు, ఇంకొకటి 40 సెకండ్లు. సో మనకి రేషియో ఏమొస్తుంది చెప్పండి? 8:40. టైం రేషియో ఇచ్చేసినాడు మనకి. రైట్. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చినాడు చెప్పండి? విశాఖ ఎక్స్ప్రెస్ యొక్క పొడవు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పొడవు కంటే 37 సో 37.5 అంటే ఏమన్నా రాయొచ్చు మీరు? 37.5 అంటే ఏమన్నా రాయొచ్చు? హనుమంత్ గారు ఏం చెప్పట్లేదు.
హైదరాబాద్ ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్. ఇప్పుడు నరసింహ కూడా చెప్తాడు. చెప్పు నరసింహ, 37.5 అంటే ఎంత? రైట్, చూడండి మనకి ఎంత ఇచ్చాడు. విశాఖ ఎక్స్ప్రెస్ యొక్క పొడవు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పొడవు కంటే ఏమంటుంది, తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? తక్కువ. అంటే ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ అనేది ఎక్కువ ఉండదని తక్కువ ఉండదని? తక్కువ. దేనికంటే? విశాఖ కంటే తక్కువ. అంటే ఇప్పుడు విశాఖ ఎన్ని భాగాలు ఉన్నట్లా? 8 భాగాలు ఉంటాయి. రైట్, 8 భాగాలు ఉంటాయి. ఇది ఎన్ని భాగాలు ఉంటుంది? అప్పుడు ఎన్ని భాగాలు ఉంటుంది? 37.5 అంటే ఎంత చెప్పండి? ఇది 8 భాగాలు ఉంటే 3 భాగాలు తగ్గిస్తే ఎంత అవుతుంది? ఇది అంటే ఇది ఏం సంబంధించింది? ఇది వేగం డిస్టెన్స్ కదా ఇచ్చిండేది. ఏం రేషియో ఇచ్చాడు? డిస్టెన్స్. మనకు డిస్టెన్స్ వచ్చింది, టైం కూడా తెలుసు. అంటే మనం ఏం కనుక్కోవచ్చు? మనము స్పీడ్ రేషియో కనుక్కోవచ్చు. స్పీడ్ ఈక్వల్ ఫార్ములా ఎప్పుడంగానే ఏమి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చినట్టు రావు దానికి? విశాఖ ఎక్కువ, విశాఖ తక్కువ అంటున్నాడా? ఓకే, రివర్స్ అండి. ఏమవుతుంది? 8:5 ఏదో ఒకటి ఇచ్చింటే అది మీరు చూసుకోండి. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి? 8 భాగాలు. ఇంకోటి ఎన్ని భాగాలు? ఇడా టైం 4 భాగాలు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఈడ ఎన్ని భాగాలు? ఇక్కడ కూడా 5 భాగాలు. దేని కింద రాసేది? 8:5, 4:5. రైట్. ఇప్పుడు చెప్పండి 4 రకాల 4 అంటే మనకి ఏమవుతుంది? 2:1 అంటే స్పీడ్ రేషియో మనకి ఏమొచ్చింది? 2:1. కానీ వాడు ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఆ ట్రైన్లు ఒకదానికి ఒకటి ఏ డైరెక్షన్లో పోయినప్పుడు అంట? ఆపోజిట్ డైరెక్షన్లో పోయినప్పుడు టైం ఎంత తీసుకుంటుంది అనే క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు చెప్పండి ఫార్ములా. టైం ఈజ్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉన్నది? ఇదా డిస్టెన్స్ ఏడు ఉన్నది? ఇన్ని భాగాలు ఉన్నది. ఇప్పుడు మరి ఇది డిస్టెన్స్, ఇది టైము, ఇది వచ్చేసి స్పీడ్. కానీ మనకి ఇక్కడ చూడండి దీన్ని అనుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. రేషియో అనుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే వాడు పర్టికులర్ వాల్యూ ఇచ్చేసినాడు కదా ఇదా. అందుకోసం నేను ఏమని రాస్తానంటే ఇది 32 సెకండ్లు ఉంటే కూడా ఇది 40 సెకండ్లు అనుకోసం టైం అయితే మనకు పర్టికులర్ కనిపెడుతుంది కదా. సో నేను ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు నాకు డిస్టెన్స్ కనుక్కోవాలా, తర్వాత మళ్ళీ స్పీడ్ కూడా కనుక్కునాలా. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కున్నాలంటే డిస్టెన్స్ ఫార్ములా ఏమి? స్పీడ్ ఇంటూ టైం. మళ్ళీ ఇక్కడ చూడండి స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఒకటి మనకి ఎంత వచ్చింది స్పీడ్? ఇదే కదా. ఒకటి ఎంత వచ్చింది మనకి? ఒకటి 2x అనుకుంటే టైం ఫస్ట్ ఎంత ఎన్ని సెకండ్లు పోతుందంట? 32 సెకండ్లు అవుతుంది. 32 ఎంట్లా 64x వచ్చింది ఒక డిస్టెన్స్, ఒక ట్రైన్ డిస్టెన్స్. మళ్ళీ ఇంకొక ట్రైన్ డిస్టెన్స్ కనుక్కున్నాలంటే స్పీడ్ ఉంటే టైమే కదా. అప్పుడు చెప్పండి ఒకటి ఎంత అవుతుంది? ఒకటి 40 సెకండ్లోనా ఎంత స్పీడ్తో పోతుందంట? ఎక్స్ స్పీడ్తో పోతుంది అంటే ఎంత అవుతుంది? 40x. అంటే మనకి ఈ డిస్టెన్స్ వచ్చిందే లేదా? రెండు ట్రైన్ల యొక్క డిస్టెన్స్ వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి? స్పీడ్ కావాలి. మళ్ళీ స్పీడ్ ఎంత ఉన్నది? స్పీడ్ ఏమి ఇచ్చినాడు మనం? ఏమనుకున్నాం స్పీడ్ అనేది ఏమనుకుంటాం? 2:1. అంటే 2:1 అంటే డైరెక్ట్ 2:1 ఏమంటే 1 అని ఎట్లా అనుకుంటాం? 2:1 అని చెప్పండి. ఎట్లా అనుకుంటాం 2:1 అని చెప్పండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 64x ప్లస్ 40x. సో మనకు వచ్చేసింది డిస్టెన్స్ అయితే ఎట్లా ఒకట్లా అనుకున్నాం. ఇప్పుడు స్పీడ్ కనుక్కోవాలా. స్పీడ్ మనకి ఏమొచ్చింది? రేషియో 2:1 వచ్చింది. 2:1. మరి 2:1 అని kasi డైరెక్ట్ అయినా 3 తీసుకుని చేసా కదా ఆన్సర్ అనేది మీరు. ఇప్పుడు ఇది 64x, ఇది 40x అని 64 అంటే మొత్తం ఎంత అవుతుంది? ఇది 104x. ఇప్పుడు ఈ 104xని తీసుకొని వచ్చేసి డైరెక్ట్ అయినా 3తో కొట్టేటంటారా? 3 ఒకట్ల 3, 3 ఎంట్ల 6, 3 ఎంబల చూడండి. అక్కడ చూడండి 3 ఎంబల 9. ఆప్షన్స్ మనకి ఏమైనా కనిపిస్తుంది? ఆప్షన్స్ చూడండి ఏమి కనిపిస్తుంది చూడండి. దాంట్లో అన్ని 3 ఉండాలి. మొత్తం కొట్టు చెప్పండి. అది ఆ నెంబర్ని కొట్టు చెప్పండి. చెప్పండి. ఆ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి. ఆడ ఆప్షన్లో కనపడుతున్నదే లేదా? వచ్చినా ఎర్ర లేదా? అంటే ఇక్కడ ఏం చేయాలి? డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు చూసుకోవాలి. అంటే ఫస్ట్ టైం అనేది ఒకటి ఇచ్చినాడు కదా, దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఏం కనుక్కున్నాలా? డిస్టెన్స్ కనుక్కుంటే చాలు. ఆటోమేటిక్గా ఇది ఎక్స్ అనుకున్నప్పుడు దీన్ని కూడా ఎక్స్ అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. ఆ 3 భాగాలు వచ్చేదంటే ఆన్సర్ 104 భాగాలు 3 భాగాలతో కొట్టే ఆన్సర్ వచ్చేస్తుంది అని అర్థం. ఇది కనుక్కోవాలి. ఈ ఆలోచన రావడమే కష్టము. క్వశ్చన్ నెంబర్ 71 చూడండి ఏమి ఇచ్చినాడు? 2 రైలు ఒక స్తంభాన్ని వరుసగా 24, 17 సెకండ్లను దాటుతాయి. 2 కలిపి ఇచ్చినాడు 20 అని. 2 కలిపి మీకు చెప్తే అది ఇది దానికి 2 కలిపేసి ఆన్సర్ ఇస్తే మనకి ఎప్పుడైనా ఏమైతే చేయొచ్చు? ఒకటి 20, ఇంకోటి ఎంత ఇచ్చినాడు రా? 2 కలిపి ఎంత ఇచ్చినాడు? మళ్ళీ 20 ఇచ్చినాడా? 24, 17. ఓకే. డిఫరెన్స్ ఎంత? సో 3:2
4 ఏమి ఇచ్చిండే టైం కదా, సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్, అంతేనా. సో మనకు డైరెక్టింగ్ ఇదే అవుతుంది. సో మనకు డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నాయిరా, ఏం అవసరం లేదు, ఇంకే ఎన్ని భాగాలు ఉండదు, ఒక భాగం. సో ఒక భాగానికి ఎంత ఇచ్చినట్టు స్పీడ్ 7 పాయింట్. ఏం కనుక్కోవాలంటే తక్కువ వేగంతో పోయేదేనా అంటే 3 భాగాలు, ఎక్కువ వేగంతో పోతే 4 భాగాలు. సో 3 భాగాలకి ఎంత, సో 3 5 15, 3 20 అంటే 22 మీటర్ పర్ సెకండ్. బట్ ఆప్షన్ ఏంట్లో ఉండదు కాబట్టి 18 సో చేయండి 5 నెలల, సో 5 ముళ్ళ రైటా, మనకేమవుతుంది, సో 5 నెలల 20, 5 25 రైట్. సో మనకి 18 5 90, 18 72, 1 9, సో 81 కిలోమీటర్ పర్ అవర్. ఏమన్నద్దు